తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాకిస్తాన్ తన నీచపు బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. ఆపదలు ఆదుకోవడానికి ముందుకు రావాల్సిన సమయంలో ఆ దేశం ప్రవర్తించిన తీరు సిగ్గుచేటుగా ఉంది. 227 మంది ప్రాణాలు రిస్క్ లో ఉంటే కుట్రపూరితంగా వ్యవహరించింది. అసలు ఏం జరిగిందంటే, ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన 6C2142 విమానం 227 మంది ప్రయాణికులతో బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు బయలుదేరింది. విమానం గమ్యస్థానానికి సమీపిస్తున్న తరుణంలో అమృత్సర్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వడగళ్లవానతో కూడిన తుఫాన్లో చిక్కుకుంది. దీంతో విమానం గాల్లోనే తీవ్రమైన కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో కేకలు వేశారు. దీంతో సేఫ్ ల్యాండ్ కోసం ఇండిగో విమాన పైలట్ పాక్ సాయాన్ని కోరాడు. లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను సంప్రదించి తుఫాన్ నుంచి తప్పించుకునేందుకు తమ విమానాన్ని కొద్దిసేపు పాకిస్తాన్ గగనతలంలోకి అనుమతించాలని వేడుకున్నాడు. కానీ పాకిస్తాన్ ఏటీసీ అధికారులు మాత్రం అందుకు ససేమిరా అన్నారు. మీ విమానం మా గగనతలంలోకి రాకూడదని చెప్పాడు. దీంతో పైలట్ ముందుగా నిర్దేశించిన మార్గంలోనే కుదుపులను తట్టుకుంటూ అత్యంత చాకచక్యంగా విమానాన్ని నడిపి శ్రీనగర్లో క్షేమంగా ల్యాండ్ చేశాడు. తుఫాన్ ఎఫెక్టుకు విమానం ముందు భాగం కూడా దెబ్బతిన్న ప్రయాణికులను క్షేమంగా దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పహల్గాం దాడి తర్వాత ఉద్రిక్తత పరిణామాల నేపథ్యంలో భారత్, పాక్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. భారత్ విమానాలు పాక్లోకి, పాక్ విమానాలు భారత్లోకి రాకుండా నిషేధం విధించారు. ఆ నిషేధాన్ని 2 రోజుల కిందట ముగిసిన మరో నెల రోజుల పాటు పొడిగించింది. ఈ నేపథ్యంలోనే ఇండిగో విమాన అభ్యర్థనను పాక్ తిరస్కరించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నిషేధం ఉన్నా ఆపద అంటే ఆదుకోవాల్సిన సమయంలో కూడా పాక్ మన విమానానికి పర్మిషన్ ఇవ్వకుండా ఉండటం భారతీయులు ఆగ్రహానికి గురి చేస్తోంది. సాధారణ రోజుల్లోనే పాకిస్తాన్ నుంచి సాయం ఆశించకూడదు. ఎందుకంటే భారత్ కు సాయం చేయడానికి ఆ దేశం ముందుకొచ్చిన రోజు లేదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణ సమయంలో ఆ దేశం సాయం అందిస్తుందనుకోవటం మన పొరపాటే. అదే స్థానంలో పాక్ విమానం ఉంటే భారత్ మాత్రం పక్కగా పర్మిషన్ ఇచ్చేది. ఇది భారత్కు, పాకిస్తాన్కు ఉన్న తేడా. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.